హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్, సుమన్టీవ్. నమస్కారం. ఇప్పుడు మనము ఒక 12 monthsకి అంటే రీసెంట్గా ఎందుకు ఈ 12 months ఇస్తున్నానంటే, మార్కెట్ వచ్చి ఒక మంచి బుల్ మోడ్లో ఉంది. ఇవన్నీ వచ్చి ఒక సాఫ్ట్గా అంటే ఒక 10% 20% దిగినా కూడా మళ్ళీ పికప్ అయిపోయి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ స్టాక్స్ గురించి మనం పెద్దగా వరీ అవ్వాల్సిన పని లేదు. మంచి రిజల్ట్స్ వస్తుంది 12 months. కాబట్టి ఆ 12 months మీరు చేయాల్సిన పని ఏంటంటే చాలా ఓర్పుతో ఉండాలి. అది వీటి ఆ ఓర్పు అనేది మీకు లేకపోతే డబ్బులు రావడం కష్టం. ఇవి చాలామంది ఓవర్ నైట్లో ఈరోజు పెట్టేస్తే రేపు వచ్చేయాలి డబ్బులు. ఇప్పుడు వచ్చే యంగ్స్టర్స్ చాలామంది కూడా నాకు అలా కాల్ చేస్తారు, సార్ నాకు డైలీ డబ్బులు రావాలి అని అంటున్నారు. డైలీ డబ్బులు ఎలా వస్తుంది? డైలీ డబ్బులు అనేది అసలు అసాధ్యం. ఎందుకంటే మన మైండ్ సెట్లో మనం అనుకోవాలి డైలీ డబ్బులు సంపాదిస్తున్నామని. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక శాలరీలో ఉన్నారు, ఒక 1 lakh మీకు శాలరీ, పర్ మంత్ 1 lakh శాలరీ అంటే డైలీ 3,000 మీకు వస్తుందని అనుకోండి. డైలీ సంపాదిస్తున్నారు అంతవరకే. కానీ డైలీ బిజినెస్లో నేను బిజినెస్ చేసి డైలీ ప్రాఫిట్ చేయాలంటే అది ఏ బిజినెస్లోనూ కుదరదు. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, ఒకరోజు బిజినెస్ డౌన్గా ఉండొచ్చు, ఒకరోజు బిజినెస్ ప్రాఫిట్ మంచి ప్రాఫిట్ రావచ్చు, ఒకరోజు కాస్ట్ టు కాస్ట్ రావచ్చు. ఎందుకంటే మనం చూస్తాము ఎన్నో పెద్ద పెద్ద సంస్థలు, పెద్ద పెద్ద బిజినెస్లో మనం అనుకుంటాం వాళ్ళకి ఆ రోజు డబ్బు వస్తుందని. బట్ ఆల్ ద ఎక్స్పెండిచర్ అన్నీ తీసి చూస్తే వాళ్ళకి ఆ రోజు కాస్ట్ టు కాస్ట్ మిగిలి ఉంటుంది. ఎందుకంటే అంతమందికి ఎంప్లాయీస్కి శాలరీస్ ఇచ్చి ఇన్ని చేసి. కాబట్టి జనరల్గా ఈ స్టాక్ మార్కెట్ వరకు సాఫ్ట్గా మనం డబ్బులు తీసుకోవడానికి ట్రై చేయాలి. హార్డ్గా తీసుకోవడానికి ట్రై చేశారంటే చాలా ఇబ్బంది పడతారు. అది చూడండి, ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి సింగ్వి మూవర్స్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 234 ఉంది, బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 323, 409, 477. చూడండి, టార్గెట్ వచ్చి 323, 409, 477. స్టాప్ లాస్ వచ్చి 150 రూపీస్ స్టాప్ లాస్. తర్వాత ఇంకా మరొక స్టాక్ వచ్చి ఇది ఒక చిన్నది, చాలామంది ఒక 40 రూపీస్ 30 రూపీస్లో చెప్పండి సార్ అంటారు. సాల్సా టెక్నాలజీస్. ఇది ఇప్పుడు 29 రూపీస్ ఉంది, బై చేయొద్దు. బై ఓన్లీ అబౌవ్ 38 రూపీస్ క్రాస్ అయితే ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 50 రూపీస్, 65 రూపీస్, 80 రూపీస్. స్టాప్ లాస్ వచ్చి 18 రూపాయలు స్టాప్ లాస్. సాల్సా టెక్నాలజీస్. తర్వాత ఇంకా మరొక స్టాక్ వచ్చి శాస్తా సుందర్ వెంచర్స్. చూడండి, శాస్తా సుందర్ వెంచర్స్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 290 ఉంది, ఇప్పుడు బై చేయొద్దు. బై ఓన్లీ అబోవ్ 330 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొనండి. చూడండి, 330 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొనాలి. టార్గెట్ వచ్చి 387, 455, 523. అది స్టాప్ లాస్ వచ్చి 240 రూపీస్ స్టాప్ లాస్. ఇప్పుడు నేను మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, మనము చెన్నైలో అక్టోబర్ 1st and 2nd ఐటీసీ వెల్కమ్ హోటల్లో 2 days ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. మీకు అందరికీ తెలుసు, రియల్గా స్టాక్ మార్కెట్లో నేను ఒక స్టాక్ నాకై నేనే సొంతంగా అనలైజ్ చేసి ఎవరిని డిపెండ్ అవ్వకుండా ఉండడానికి ఈ వర్క్షాపు. ఇది ఒక పెయిడ్ వర్క్షాపు. రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. డెఫినెట్గా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది లైఫ్ టైం. ఎందుకంటే ఇంకా బిగినర్స్కి ఇంకా చాలా యూస్ఫుల్గా, ఎందుకంటే ఒక షేర్ ఎక్కడ కొనాలని మీరు డిసైడ్ చేసేస్తున్నారు. లైఫ్లో మీరు ఎవరిని అడగాల్సిన పని లేదు. అంత పర్ఫెక్ట్గా మేము ట్రైనింగ్ ఇస్తున్నాము ఈ 2 days. తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఒకటి ఇంట్రాడే,
రెండు ప్రోడక్ట్ ఎవరికి ఏది నచ్చితే అది చక్కగా లైఫ్లో చేసుకుంటూ ఉండొచ్చు. సో రెండు చేసుకోవచ్చు వాళ్ళ వాళ్ళ ఓపిక. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి ఎస్ చంద్ అండ్ కంపెనీ. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 141 రూపీస్ ఉంది చూడండి. 141 రూపీస్ ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబోవ్. 150 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 185, 188, 236 అండ్ 284. ఎస్ చంద్ అండ్ కంపెనీ అది. తర్వాత మరొక స్టాక్ చెప్తాను. తర్వాత ఇంకొక వండర్ఫుల్ ప్రోడక్ట్ ఒకటి లాంచ్ చేస్తున్నాం సార్. అంటే ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే చాలామంది కొంతమంది మేము ఇన్వెస్ట్మెంట్ లైన్లో వెళ్తాము, అంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాము బల్క్గా అని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. సార్ ఏదైనా ఒక 4 ఇయర్స్కి 5 ఇయర్స్కి డబుల్ అయ్యే స్టాక్స్ చెప్పండి. అలాంటి వాళ్ళకి ఈ ప్రోడక్ట్ ఒకటి తీసుకొచ్చాము. అబోవ్ 50 lakhs ఉండేవాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళ కోసమే ఈ ప్రోడక్ట్. ఇది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. ఎట్లా అంటే వన్స్ మీరు 50 lakhs ఇన్వెస్ట్ చేశారంటే అంటే అది 1 crore అవుతుంది. అంటే ఇక్కడ చాలా ముఖ్యమైనది ఆ పేషెన్స్. ఆ 4.5 years మనం ఓర్పుతో ఉండాలి. అది తర్వాత దీనికి మేము ఎటువంటి రూపాయి కూడా మీ దగ్గర నుంచి తీసుకోవట్లేదు. అంటే మీ దగ్గర నుంచి ఆ డబ్బులు మేము తీసుకొని మేము చేసి ఇవ్వడం అలాంటివి కాదు. ఓన్లీ మనం రికమెండ్ చేసినందుకు ఒక నామినల్ ఛార్జెస్ మాత్రం మనం తీసుకుంటున్నాం, అంతవరకే. కానీ మీ డిమెట్ అకౌంట్లో మీరే యాజ్ పర్ మా ఇన్స్ట్రక్షన్ ప్రకారం మీరు దాన్ని ఇన్వెస్ట్ చేస్తారు. అది ఇలాంటి ఈ ప్రోడక్ట్ రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అబోవ్ 50 lakhs ఉండేవాళ్ళు, అంటే ఎంత ఇన్వెస్ట్ చేసినా కూడా ఇది డబల్ ప్రపోర్షనేట్గా చెప్తున్నాను. 2 lakhs ఇన్వెస్ట్ చేసినా 4 lakhs, 5 lakhs ఇన్వెస్ట్ చేసినా 10 lakhs. కాబట్టి అలాంటి ప్రోడక్ట్ ఇప్పుడు లాంచ్ చేస్తున్నాము. రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్ కాంటాక్ట్ చేయండి. తర్వాత అక్టోబర్ 1st and 2nd ఐటీసీ వెల్కమ్ హోటల్లో 2 days వర్క్షాపు. సో వెరీ వండర్ఫుల్ వర్క్షాప్. బుకింగ్ స్టార్ట్ అయింది. రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్ అది కూడా బుకింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే. అది ఇట్స్ పెయిడ్ వర్క్షాప్. తర్వాత మరొక స్టాక్ వచ్చి ఎస్డిబిఎల్ సోమ్ డిస్టిలరీస్. అంటే ఈ స్టాక్ వచ్చి యాక్చువల్గా 80 రూపాయల్లోనే మనం బై చేయాలి, కొద్దిగా డిలే అయింది. కాబట్టి ఇప్పుడు 199 రూపీస్ 100 ఉంది. ఇప్పుడు ఆల్రెడీ బయింగ్లోనే ఉంది. ఏదైనా డిప్ వస్తే 80 రూపీస్లో కూడా మనం దీన్ని బై చేసుకోవచ్చు. ఇక్కడ ఏమైనా కొద్దిగా ఒక షార్ట్ పోర్షన్ కావాలంటే తీసుకోవచ్చు. టార్గెట్ వచ్చి 108, 140 అండ్ 191. స్టాప్ లాస్ వచ్చి 45 రూపీస్ స్టాప్ లాస్. సోమ్ డిస్టిలరీస్ అది. ఇకపోతే మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. డెఫినెట్గా మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. థ్యాంక్ యూ.